అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రస్తుతం తన ఫోకస్ రష్యాపై పెట్టినట్టుగా కనిపిస్తోంది. తాజాగా అమెరికా సాయుధ దళాలు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండా కలిగిన చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ ట్యాంకర్ను జప్తు చేసుకునేందుకు సముద్రంలో సినిమా పక్కీలో చేజింగ్ జరిగింది. వాస్తవానికి ఆ ట్యాంకర్పై అమెరికా ఆంక్షలు విధించింది. ఊరు పేరు లేని ఆ ట్యాంకర్ గత నెలలో రష్యా రిజిస్ట్రేషన్ ఆయిల్ ట్యాంకర్గా రికార్డుకి ఎక్కింది. మరి తాజాగా అమెరికా రష్యా ఆయిల్ ట్యాంకర్ జప్తు చేసుకుంది. రష్యా అమెరికాకు ఎదురు తిరుగుతుందా? ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తారు? ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఎదుర్కొనే సత్తా పుతిన్ కలిగి ఉన్నారా? ఈ అంశాల గురించి మరింత సమాచారం చూద్దాం. ఊరు పేరు లేని ఆయిల్ ట్యాంకర్ అకస్మాత్తుగా రష్యా పేరుతో రిజిస్ట్రేషన్ అయి సముద్ర జలాల్లో ప్రత్యక్షమైంది. అయితే ఈ ఆయిల్ ట్యాంకర్ను అమెరికా 2 వారాల పాటు సముద్ర జలాల్లో వేట సాగించి ఎట్టకేలకు నాటకీయ పరిణామాల్లో స్వాధీనం చేసుకుంది. అయితే అమెరికా ఆంక్షలు విధించిన ఈ ఆయిల్ ట్యాంకర్ వెంటనే ట్యాంకర్ పేరుతో పాటు హడావుడిగా కొత్తగా పెయింట్ వేసి అమెరికా కోస్ట్ గార్డుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఇక అమెరికా స్వాధీనం చేసుకున్న ఆయిల్ ట్యాంకర్ వాస్తవంగా గతంలో బెల్లా 1 అనే పేరుతో నడిచేది. అయితే ఈ ట్యాంకర్ వెనిజువెలాకు చెందింది. తర్వాత దాన్ని రష్యా ట్యాంకర్గా మారినెరాగా మార్చింది. అయితే ఈ ఆయిల్ ట్యాంకర్ గత నెలలో అమెరికా కన్నుగప్పి తన రూటును మార్చుకుంది. అటు తర్వాత 2 వారాల పాటు సముద్రంలో చేజింగ్ జరిగింది. అమెరికాకు చెందిన కోస్ట్ గార్డు సిబ్బంది ఈ నౌకపై నిఘా ఉంచారని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం చెప్పారు. వెనిజువెలాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ రష్యా జెండా తగిలించి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఐస్లాండ్, బ్రిటన్ మధ్య వెళుతున్నప్పుడు అమెరికా దళాలు పట్టుకున్నాయి. దీనిపై వైట్ హౌస్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ రష్యాను ఉద్దేశించి ఒకటి పరిగెత్తిపోవచ్చు కానీ దాక్కోలేనని చురకలంటించింది. ఇక రష్యా నౌకను ఎలా చేజ్ చేసిందనే అంశంపై ఇటు అమెరికాతో పాటు బ్రిటన్ అధికారులు వివరించారు. వెనిజువెలాకు చెందిన బెల్లా 1 అనే ఆయిల్ ట్యాంకర్పై అమెరికా 2024లోని ఆంక్షలు విధించింది. వారెంట్ కూడా జారీ చేసింది. ఒకవేళ సముద్ర జలాల్లో కనిపిస్తే వాటిని జప్తు చేసుకుంటుంది. అమెరికా ఆరోపణ విషయానికొస్తే ఇరాన్ ఆయిల్ను బెల్లా 1 అనే ఓడ చట్ట వ్యతిరేకంగా సరఫరా చేస్తోందని ఆరోపిస్తోంది. ఇక వాషింగ్టన్ వాదన విషయానికొస్తే ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి వెనిజువెలా, రష్యా, ఇరాన్ వంటి దేశాలకు చమురు తీసుకువెళ్లే షాడో ప్లీట్ లేదా గోస్ట్ ప్లీట్ అని పిలువబడే ఈ నౌక ద్వారా చమురు సరఫరా చేస్తుంటాయని అమెరికా వివరించింది. ఇక బెల్లా తన ప్రయాణాన్ని గత ఏడాది నవంబర్లో గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి మొదలుపెట్టింది. సూయిజ్ కెనాల్, స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ ద్వారా తన గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో అట్లాంటిక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. కరేబియన్ సముద్రంలోకి అడుగు పెడుతున్న సమయంలోని అమెరికాకు వెనిజువెలాకు మధ్య క్రమంగా శత్రుత్వం పెరగడం మొదలైంది. దీంతో కరేబియన్ సముద్ర జలాల్లో అమెరికా మిలిటరీ నిఘా మరింత పెంచేసింది. ట్రంప్ వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడన్న కారణం చెప్పి తూర్పు పసిఫిక్, కరేబియన్ సముద్ర జలాల్లో వెనిజువెలా ట్యాంకర్లపై దాడులు చేయించడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా డిసెంబర్ 10న వెనిజువెలా సముద్ర తీరంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొట్టమొదటిసారి వెనిజువెలా ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుంది. ఇదే విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వెనిజువెలా సముద్ర తీరంలో అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ను జప్తు చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత బెల్లా 1 అకస్మాత్తుగా ఉత్తర దిక్కున యూరోప్ వైపు బయలుదేరుతూ కనిపించింది. దీంతో ట్రంప్ వెంటనే ఒక ఆర్డర్ జారీ చేస్తూ ఆంక్షలు విధించిన అన్ని ఆయిల్ ట్యాంకర్లు వెనిజువెలా నుంచి నిష్క్రమించేవి, వెనిజువెలా నుంచి వచ్చే ట్యాంకర్లను నిలిపివేయాలని ఆదేశించారు. బెల్లా 1 వెనిజువెలా సముద్ర జలాల్లోకి ప్రవేశించాలనుకున్నప్పుడు అమెరికా కోస్ట్ గార్డులు అడ్డుకున్నారు. వెంటనే ఆ ఓడ అట్లాంటిక్ సముద్ర జలాల్లోకి వెళుతుండగా అకస్మాత్తుగా ట్రాన్స్పాండర్లను ఆపేశాయి. ఇక్కడ ట్రాన్స్పాండర్స్ అంటే రేడియో సిగ్నల్ను ఆపేయడమే కాకుండా బెల్లా 1 పేరు స్థానంలో మారినెరాగా పేరు మార్చారు. దానికి రష్యా జెండా తగిలించారు. ఆ ఓడ అధికారికంగా రష్యా రిజిస్ట్రేషన్ అయినట్లు చూపించారు. బెల్లా 1 సిబ్బంది ఆ ఓడకు రష్యా రంగు వేశారు. బెల్లా 1ను రష్యా ఆయిల్ ట్యాంకర్గా మార్చడానికి ప్రయత్నిస్తుండగానే వెనువెంటనే అమెరికా కూడా ఆ ఓడను వెంటాడింది. మోటార్ ట్యాంకర్ బెల్లా 1 అమెరికా కోస్ట్ గార్డుల నుంచి తప్పించుకోవడానికి వారాల తరబడి ప్రయత్నాలు చేసింది. జెండాలు మారిస్తే కొత్త పేర్లతో పెయింట్లు వేస్తూ అమెరికా తీర ప్రాంతం సిబ్బందిని కన్నుగప్పడానికి చేసిన ప్రయత్నాలు దాదాపు అన్ని విఫలమయ్యాయని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ నియోమో ఎక్స్లో పోస్టులు వివరించారు. ఇక రష్యా ఆయిల్ ట్యాంకర్ ఎలా పట్టుబడిందో హోంల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో వివరించింది. అమెరికాతో పాటు బ్రిటిష్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు తమ గత కొన్ని రోజుల నుంచి మారినెరా కోసం గాలింపు చేపట్టారు. అయితే అట్లాంటిక్ ఉత్తరాన రష్యా సబ్మెరైన్ నీడలో ఈ ఓడ కనిపించింది.
అటు తర్వాత జనవరి 7వ తేదీ ఉదయం ఇదే ట్యాంకర్ ఐస్లాండ్, స్కాట్లాండ్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ బ్రిటన్ దళాల మద్దతుతో మారినేర నౌకలోకి తాళ్ల సాయంతో కమాండ్లు దిగిన వీడియోలు చాలా మంది చూసే ఉంటారు. ఇక ఈ ఆపరేషన్ విషయానికొస్తే అమెరికా మిలిటరీ దళాలు గతంలో ఎప్పుడూ రష్యా జెండా కలిగిన ఓడలు జప్తు చేసుకున్న దాఖలా లేవు. తాజాగా రష్యా ఓడను జప్తు చేసుకున్న తర్వాత బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ జాన్ హీలే స్పందిస్తూ అంతర్జాతీయ చట్టాలకు లోబడే రష్యా ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తమ సముద్ర జలాల్లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటే బ్రిటన్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. కాగా మారినేరా పేరుతో తిరుగుతున్న ఓడ వాస్తవానికి అన్ని చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న చరిత్ర దానికి ఉందని, రష్యాతో పాటు ఇరాన్ లింకులు ఉన్నాయని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ వివరించారు. రష్యా రవాణా మంత్రి బుధవారం ఒక ప్రకటనలో మారినేరాతో కాంటాక్టులు తెగిపోయాయని చెప్పారు. దీనికి కారణం అమెరికా నేవీ దళాలు తమ నౌకలోకి ప్రవేశించడమేనని తెలిపారు. కాగా అమెరికా సముద్ర జలాల్లో వెలుపల తమ నౌకను ఎలా జప్తు చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉండగా మారినేరా విషయానికొస్తే అది వాస్తవానికి వెనిజువెలా ఆయిల్ ట్యాంకర్. అమెరికా దళాల కన్నుగప్పి దాన్ని రష్యా నౌకగా చూపించారు. ఆ నౌకను జప్తు చేసుకున్న కొన్ని గంటల్లోనే మరో నౌకను అమెరికా కోస్ట్ గార్డు జప్తు చేసుకుంది. వెనిజువెలాకు చెందిన ఆయిల్ను తీసుకువెళుతున్న ట్యాంకర్ను పనామా జెండా కలిగిన ఎం సోఫియా అనే ట్యాంకర్ను కూడా యుఎస్ కోస్ట్ గార్డులు దక్షిణ అమెరికా తీర ప్రాంతంలో అడ్డుకున్నారు. మొత్తానికి చూస్తే గత కొన్ని వారాల నుంచి అమెరికా మొత్తం 4 ఆయిల్ ట్యాంకర్లు జప్తు చేసుకుంది. ఇదిలా ఉండగా వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో, ఆయన భార్య గత శనివారం అరెస్ట్ చేసిన తర్వాత నుంచి వెనిజువెలా ఆయిల్ ట్యాంకర్లపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ పెట్టింది. అటు తర్వాత ఎక్కడికి వెనిజువెలా ట్యాంకర్లు జప్తు చేయడం మొదలుపెట్టింది. మధురు అరెస్టు తర్వాత ట్రంప్ వెనిజువెలాకు చెందిన ఆయిల్ను తామే తీసుకుంటామని, అమెరికాకు చెందిన ఆయిల్ కంపెనీలు వెనిజువెలా ఆయిల్ను తమ కంట్రోల్లోకి తీసుకుంటాయని చెప్పారు. ఇదిలా ఉండగా మాస్కో తమ ఆయిల్ ట్యాంకర్లను జప్తు చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ జెండాతో ఉన్న ట్యాంకర్లను ఎలా జప్తు చేస్తారని నిలదీసింది. ఓడలో ఉన్న రష్యన్ సిబ్బందితో గౌరవంగా మెలగాలని, వెంటనే రష్యన్ నౌకను తిరిగి తమ దేశానికి పంపాలని డిమాండ్ చేసింది. అయితే అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ ఒక ప్రకటనలో మారినేరా సిబ్బంది అమెరికా కోస్ట్ గార్డు ఆదేశాలతో బేఖాతరు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారని, ఇక వారిపై అమెరికాలో క్రిమినల్ ఛార్జీలు మోపుతామని పామ్ బోండీ హెచ్చరించారు. మరి పుతిన్ ట్రంప్పై యుద్ధానికి దిగే సత్తా ఉందా అనే ప్రశ్న లేవనెత్తుతోంది. గత 4 సంవత్సరాల నుంచి ఆయన ఉక్రెయిన్ యుద్ధంలో బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోయాడు. అదే సమయంలో భారీ సంఖ్యలో సైనికులను కోల్పోతున్నాడు. మొత్తానికి పుతిన్ బలహీనుడయ్యాడన్న టాక్ మాత్రం అమెరికాలో బలంగా వినిపిస్తోంది. ట్రంప్ను ఎదుర్కొనే సత్తా లేదనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అంచనా.